నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు బొదిరే స్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భాస్కర్ ధర్మరాజ్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కొరకు తలపెట్టిన బీసీ బంద్ను విజయవంతం చేశారు. బీసీ బంద్కు అధిక సంఖ్యలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరి స్వామి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి బీసీ జేఏసీ తలపెట్టినటువంటి తెలంగాణ బంద్కి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా భీమ్గల్ పట్టణంలో వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసిండ్రు. ఆర్టీసీ కాలేజీలు కూడా బంద్ కావడం అనేటువంటిది ఉన్నది. ఆ బంద్ కావడం గురించి ఈరోజు మనము అర్థం చేసుకుంటే బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా బంద్ జరుగుతుందని చెప్పేసి సిపిఐఎంఎల్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఏదైనా చట్టాలు చేయాలంటే ఎవ్వరు మెజారిటీ లేకపోయినా 42% అనే బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టి అమలు చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య సార్ గాని, జాతీయ బీసీ సంక్షేమ శాఖ చైర్మన్ గారు, అలాగే టి చిరంజీవులు సార్, ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ సార్ గారు గాని, డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు గాని 1,00,000 కిలోమీటర్ల మా భూమి యాత్రలో భాగంగా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి అంత వాటా రావాలని 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ద్వారా ప్రతి